ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణపురం భూపాలపల్లికి సంబంధించిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి అర్బన్ అదేవిధంగా రూరల్ గణపురం మండలం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ అదేవిధంగా సీఎం రిలీఫ్ చెక్కులు కానీ ఈరోజు సన్న బియ్యం 14,000 కోట్లతో ప్రతి సంవత్సరం ఆర్థిక భారం పడ్డ సన్న బియ్యం ఇవ్వడం కానీ 21,000 కోట్లతో 4.5 లక్షల మందికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల చొప్పున నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కట్టివ్వడం కానీ రెండో విడతలో 2.5 లక్షల ఇండ్లు ఇవ్వడం కానీ 21,000 మందికి 26,70,000 మందికి 21,000 రైతు రుణమాఫీ 2 లక్షల చొప్పున కానీ 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీల కవర్ కాకపోతే మీరు డబ్బులు పెట్టి బిల్లులు మాకు తెచ్చిస్తే 8,900 మందికి ముఖ్యమంత్రి నిధి నుంచి సీఎం రిలీఫ్లు అందించడం కానీ మీరు ఇంట్లో వాడుకునే 200 యూనిట్ల కరెంటు రైతులు వాడుకునేటువంటి కరెంటు మీకు ఫ్రీగా ఇచ్చే విద్యుత్ సంస్థకు 3,900 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థ కడుతూ మా ఆడబిడ్డలందరికీ కూడా చిరు వ్యాపారులు చదువుకునే మహిళా విద్యార్థులు కుటుంబ అవసరాల కొరకు మీరు ప్రయాణం చేసి ఇంటికి వచ్చేదాకా కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆర్టీసీకి నెలకు 400 కోట్లు ఈ ప్రభుత్వం కడుతుంది. సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యం, వైద్య రంగంలో, విద్య రంగంలో ఈరోజు చదువుకోవాలి అని ఉద్దేశంతో గురుకులాలకు చదువుకునే విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, మెస్ ఛార్జీలు పెంచడం, ఈరోజు విద్య పట్ల ఏదైతే ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఈరోజు అట్టడుగున అనగారినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు కూడా మరి కట్టివ్వడం. ఆ స్థలాలైతే గత ప్రభుత్వంలో గాంధీనగర్ గుట్ట మీద 187 ఎకరాలు మన ఓట్లతో ఎన్నికైన వ్యక్తి ఆయన సొంత వ్యాపారాల కొరకు ఫ్యాక్టరీ కొరకు తీసుకుంటే రిటర్న్ తెప్పించి 40 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్లతో, అదేవిధంగా 60 ఎకరాల్లో పార్కు, 10 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం, 15 ఎకరాలు గ్రెయిన్ మార్కెట్ కొరకు కూడా 55 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపి రైతాంగానికి పండించిన పంటలకు నిల్వ ఉంచుకునే కొరకు గోదాములు కానీ మార్కెట్ కానీ ఆ స్థలంలో ప్రపోజ్ చేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం.